నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేరళ ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా దూకుడు. కౌశిక్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. కరీంనగర్ సిపి ఎపిసోడ్ లో సిఐడి ఎంట్రీ. దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధ జ్వాలలో ఇరాన్, అమెరికా. పసిడి ప్రియులకు షాక్. 1.50 లక్షల మార్కు చేరువలో బంగారు ధర. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే నెలలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సైతం కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేరళకు బయలుదేరనున్నారు. అక్కడ 2 రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డిని కేరళ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఆయన ప్రచారం పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుందని నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన మరో కీలక మంత్రి శ్రీధర్ బాబు కూడా కేరళకు బయలుదేరనున్నారు. ఆయనకు ఎర్నాకుళం, హోసూర్ జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండి ప్రచారం కొనసాగించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళలో ప్రచారం ప్రారంభించారు. పత్తనంతిట్ట జిల్లాలోని ఆడూరు, ఆరుణ్మల నియోజకవర్గాల్లో ఆయన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండనున్నారు. తెలంగాణ నేతల ఈ భారీ ప్రచారం కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్లోని సిఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క సారక్క జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును ప్రభుత్వం తదుపరి విచారణ నిమిత్తం సిఐడికి అప్పగించింది. ఈ క్రమంలోని సిఐడి అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించి ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు జరుగుతున్న కౌశిక్ రెడ్డికి ఈ నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది కక్షపూరిత చర్యని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రాస్తున్నారు. ఇదేం పద్ధతి అసలు? ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేడు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసి
వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కాకాని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిలో క్వార్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వారనే ఆరోపణలతో పాటు అడ్డుకున్న గిరిజనులను కులం పేరుతో దూషించారని కాకానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో గత ఏడాది ఆగస్టు 18న హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని షరతులు విధించింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఈ కేసులో సాక్షిగా ఉన్న పిటిషనర్ సోమిరెడ్డితో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని సోమిరెడ్డి తరపు న్యాయవాది కె పల్లవి కోర్టుకు తెలిపారు. ఇది కోర్టు విధించిన బెయిల్ షరతులను ఉల్లంఘించమేనని, అందువల్ల ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని వాదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కాకాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో చర్చించారు. దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయంతోనో జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి విడ్డూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి 15వ తేదీ రేఖ రాసిన తర్వాత ₹2.49 మేము విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈరోజు మనం 9 గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి. రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వల్ల భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. పాపం ఈరోజు రైతులు పొలమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి, మీకు విద్యుత్ అవకాశం కల్పించండి, ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు, బ్యాన్ ఉంది అని చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి. ఎవరు అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎవరు అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులు చిక్కుకోకుండా ఉండాలంటే బ్యాంక్ అధికారుల అప్రమత్త అత్యంత ముఖ్యం. సైబర్ నేరాల కట్టడిలో బ్యాంకర్ల పాత్రే కీలకమని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ స్పష్టం చేశారు. బ్యాంకులకు వచ్చే కస్టమర్ల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పులుంటే, అంటే ఎవరైనా కస్టమర్ అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు విత్డ్రా చేస్తున్నా లేదా చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నా వెంటనే వారిని అప్రమత్తం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యంగా టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వృద్ధులు, పెన్షనర్లు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకవేళ ఏమైనా లావాదేవీల మీద అనుమానం కలిగితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్ కానీ లేదా 100 కానీ సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. అందరికి పేరు పేరు నమస్కారాలు. సైబర్ క్రైమ్స్ పైన చాలాసారి మీ అందరితో మాట్లాడడం జరిగింది, చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది, అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను, కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే
ఇది మనము ప్రజల చైతన్యవంతం అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్ ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్ ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను, చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో. విశాఖపట్నం గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో ఒళ్ళు కగురు పుడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధం చివరకు ఒక యువతి దారుణ హత్యకు దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఒక నేవీ అధికారి ఇంతటి కిరాతకానికి ఎలా ఒడిగట్టాడు? రవీంద్ర అనే నేవీ అధికారికి 2021లో ఓ డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే 2024లో రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటికీ మౌనికతో తన సంబంధాన్ని కొనసాగించాడు. ఇటీవల రవీంద్ర భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించి మౌనికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ తలెత్తింది. దీంతో రవీంద్ర పథకం ప్రకారం మౌనికను గొంతు పిసికి హత్య చేశాడు. అంతటితో కాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు అత్యంత అమానుషమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల మరియు చేతులను అడవివరం రోడ్డు సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇక మొండెం భాగాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టగా కాళ్లను ఒక సూట్ కేసులో భద్రపరిచాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర చివరికి గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్వి నగర్ లో, గాజువాక ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండెం అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్ లో నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుమారు 83 లక్షల మేర ఇంటి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రిగా చెరగాని ముద్ర వేసిన జయలలితను ప్రజలు పురచ్చి తలైవి అమ్మ అని అప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె మరణించే సమయానికి కూడా సీఎంగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జయలలితకు దేశవ్యాప్తంగా పలుచోట్ల విలువైన ఆస్తుల విషయం తెలిసిందే. గతంలో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు, ఆస్తుల పత్రాలను అధికారులు ఇప్పటికే ట్రంకు పెట్టెలో భద్రపరిచి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా హైదరాబాద్ లో నివాసానికి సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు. అన్నదాతను అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వరుణుడు కన్నెర చేయడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో వేల క్వింటాళ్ల మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసి ముద్దవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. జనగామ మార్కెట్ యార్డ్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. సరైన డ్రైనేజ్ సౌకర్యాలు లేకపోవడంతో మార్కెట్ కాస్త చెరువును తలపిస్తోంది. అమ్ముకుందామని రైతులు తెచ్చిన వేల క్వింటాళ్ల మొక్కజొన్న కుప్పలు వర్షపు నీటిలో కొట్టుపోతున్నాయి. యార్డ్లో తగినన్ని షెడ్ల సౌకర్యం లేకపోవడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కళ్ల ముందే తాము పండించిన ధాన్యం తడిసిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు జరగకుండా మార్కెట్ యార్డులలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని కోరుతున్నారు. మాకు ఏం చేయాలయ్యా? గోసాతోటి చేసినాం కానీ ఏం లేదు, నీళ్ళల్లో పాలు చేసినాం. అయ్యా 6 నెలల కష్టం చేసిన కష్టం అంతా నీళ్ళ పాలైందయ్యా. మాకు మా పిల్లలు జల్లలు మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం అయ్యా. మాకు ఆదుకోవాలయ్యా, మీరు పుణ్యం ఉంటదయ్యా, ఆదుకోవాలి. ఎంత కష్టం చేసినాం, నీళ్ళతోటి రాత్రి వాన వస్తే మొత్తం నీళ్ళ నిండినాయి అయ్యా. మాకు ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలయ్యా. ఎండ పోసినాం రా, అనుకోకుండా రాత్రి వర్షం పడి మొత్తం తడిసింది మొక్కలు. మా పరిస్థితి ఎట్లా? మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. మా గోసలు ఎట్లా, మా బాధలు ఎట్లా, పని మొత్తం పెట్టుబడి పెట్టి మాకు గోస మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మేము ముసలోళ్ళు పని చేసి మేము చచ్చిపోయినాం, ఎట్లా బతకాలి? మేము మొత్తం తడిసింది మొక్కలు. రాత్రి అనుకోకుండా వచ్చి మొత్తం ఆగం అయింది. మా మొక్కలన్నీ తడిసిపోయినాయి. ఇగో మేము సస్తనం వానలో తడిసి ఏం చేయాలి? మేము గవర్నమెంట్ ఇంత సాయం చేయాలి మాకు. మేము గిట్ల తడిసి ఎంత మాకు పడదలు లేవు, ఏం లేవు. ఈ వానలు అంతా కొట్టుకుపోతుంది మొక్కజొన్నలు, ఎట్లా బతకాలి? మాకు కొంచెం సాయం చేయాలి గవర్నమెంట్. చాలా ఇబ్బంది అవుతుంది, మొక్కలన్నీ వానకు తడిసిపోయినాయి, నీళ్ళకి వెళ్ళి వరద వచ్చింది. గవర్నమెంట్ సాయం చేయాలి. మరి నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తెప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొమరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తెప్పింది. ఈ ఘటనలో 2 ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్ వ్యాగన్లను యథాస్థితికి తీసుకురావడానికి దాదాపు 200 మంది సిబ్బంది, ఉద్యోగులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా కొమరపూడి రైల్వే జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ, తిరుపతి, విజయవాడ, చెన్నై, కొమరపూడి జంక్షన్, కృష్ణపట్నం మధ్య నడుస్తున్న రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైల్వే బృందాలు ట్రాక్ మరమ్మతులు, వ్యాగన్లను తొలగించే పనులను వేగవంతం చేశాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి సాధారణ సేవలను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వేసవికాలం వచ్చేసింది. చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. కానీ మీరు తాగే లస్సీ లేదా తిని ఐస్ క్యాండీ ఎంతవరకు సురక్షితం? భాగ్యనగరంలో వెలుగు చూసిన ఈ ఘటన వింటే మీరు షాక్ అవుతారు. అపరిశుభ్ర వాతావరణంలో ప్రాణాంతకమైన కెమికల్స్ కలుపుతూ ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న ఒక కేంద్రాన్ని గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. నిర్వాహకుడు సయ్యద్ ముషరఫుద్దీన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ హానికరమైన రసాయనాలను రంగుల కోసం, రుచి కోసం వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు.
నగరంలో బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీద తెచ్చుకోవడమే కాకుండా సామాన్య ప్రజలను భయభ్రాంతులు గురిచేసే పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా అత్తాపూర్ ప్రధాన రహదారిపై కొందరు యువకులు ఏకంగా పోలీసుల ముందే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. అయితే వారి ఓవరేషన్ ఎంతోసేపు సాగలేదు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల కళ్ల ముందే కొందరు యువకులు బైకులపై వేగంగా దూసుకొచ్చారు. హెల్మెట్లు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు గాలి కొదిలేసి ఒకే బైక్పై ప్రమాదకరంగా వెళుతూ స్టంట్లు చేయడం ప్రారంభించారు. ఇంతటితో కాకుండా తమ సాహసాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ పోలీసులనే సవాల్ చేసేలా ప్రవర్తించారు. పోలీసుల సమక్షంలోని ఇంతటి తెగింపు ప్రదర్శించడంతో అత్తాపూర్ పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ యువకులను పోలీసులు సినిమా ఫక్కీలు వెంబడించారు. ఎట్టకేలకు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రోడ్లపై స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే సహించేది లేదు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. కువైట్ జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్లో అమెరికా పెద్ద ఎత్తున పేలులకు పాల్పడింది. మరోవైపు జెరూసలేంలో బాంబుల మూతలు వినిపించినట్టు తెలుస్తోంది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన పలు మిసైళ్లను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. యుద్ధం సగం ముగిసిందని, ఇక ఇరాన్ యురేనియం నిల్వలపై దృష్టి సారించనున్నట్లు నెతన్యాహు వెల్లడించారు. పసిడి ప్రియులు కొనుగోలుదారులకు బంగారం ధర షాక్ ఇచ్చింది. మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1030 పెరిగి 1,49,290కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 950 పెరిగి 136,850కి చేరింది. మున్ముందు పెళ్లిళ్లు చేసుకునే జంటలు బంగారం కొనుగోలు చేయాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా వెండి ధర మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చింది. కిలో వెండిపై 5,000 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర 2,50,000గా ఉంది. సాధారణంగా డాలర్ పెరిగితే బంగారం తగ్గాలి, కానీ ఈ రోజు పరిస్థితి వేరుగా ఉంది. నిన్న డాలర్ విలువ 95 రూపాయలకు పైగానే ట్రేడ్ అయిన విషయం తెలిసింది. ఈ రోజు బంగారం ధర తగ్గుతుందని భావించిన వారికి షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి. ఇటువంటి అస్థిర పరిస్థితుల్లో షేర్లు, కరెన్సీల కంటే బంగారం సురక్షితమైందని భావిస్తారు. అందుకే డాలర్ పెరిగినా ప్రపంచవ్యాప్తంగా అందరూ బంగారాన్ని కొనడం వల్ల డిమాండ్ పెరిగి ధర పెరిగింది. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.